పర్సనల్ ఫైనాన్స్ విషయంలో గానీ, మనీ మేనేజ్‌మెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని మనీ రూల్స్ స్పెసిఫిక్‌గా ఏముంటాయి? మనం బ్లైండ్‌గా ఫాలో కావాల్సిన కొన్ని మనీ రూల్స్ ఏదన్నా ఉంటే మన ఆడియన్స్‌కి చెప్పగలరా? యాహ్! ఉన్నాయండి. హ్మ్. దగ్గర దగ్గర ఒక ఇంపార్టెంట్ రూల్స్ ఒక 7 ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క రూల్ మనం ఫాలో అవుతూ హ్మ్. ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఆర్థిక స్వతంత్రత, ఆర్థిక భద్రత ఇవన్నీ పొందొచ్చు. అందులో అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ హ్మ్. రూల్ నంబర్ హ్మ్. 1 హ్మ్. 7531 7531 ఈస్ ద రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 1. ఓకే. ఈ 7531 ఏం చెప్తుందంటే 7 అనేది 7 ఇయర్స్. హ్మ్. ఈ 7 ఇయర్స్ అంటే ఏంటంటే మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమమ్ ఒక రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. దానికి ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూడాలి అంటే 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి సో, ఉండాలి. 7 ఇయర్స్ ఈస్ ద సైకిల్. సైకిల్. తర్వాత నెక్స్ట్ 5. ఈ 5 ఏంటంటే 5 ఫోల్డ్ డైవర్సిఫికేషన్. 5 ఫోల్డ్ డైవర్సిఫికేషన్ ఏంటంటే నార్మల్‌గా చాలా మంది ఏం చేస్తారు? ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయకూడదు. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేసేస్తే అవును. ఒకటి ఖరాబ్ అయితే అన్ని ఖరాబ్ అయితాయి. మొత్తం కరెక్ట్. అందుకే మన ఎక్స్‌పోజర్ అనేది డైవర్సిఫైడ్‌గా ఉండాలి. ఆ 5 ఏంటి? ఒకటి కొంచెం రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ అంటే ఉండడానికి ఇల్లు, గోల్డ్, ఇన్స్యూరెన్స్ పాలిసీ, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎమర్జెన్సీ కోసం 5 ఫోల్డ్. ఇది అయిపోయిన తర్వాత 3 ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. 753 వేలో థర్డ్‌ది 3 ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఈ 3 ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే